పంచ్ పటాకాలో ది ఫస్ట్ టాపిక్ ఇస్ ఎలాంటి సందర్భాల్లో వెనక్కి తిరిగి చూస్తుంటాము? పార్కుల్లో రొమాన్స్ చేసేటప్పుడు వెనక్కి తిరిగి ఎవరైనా వస్తారా లేదు చూసి. ఒకవేళ మీ డాడీ ఉంటే వెనుక డాడీ రండి రొమాన్స్ చేద్దాం అంటాడు. నెక్స్ట్ శ్రీముఖి మేకప్ వేసుకుందా లేదా అని తిరిగి చూస్తాను. నీకు బతుకు మీద జీవితం మీద విరక్తి కల్పిస్తాయి. ట్రా ఒకసారి నాడు. నీది కూడా నా పరిస్థితి అవుతుందా? పాపం పసిపిల్లని భయపెట్టావు కదనే. ఒక అమ్మాయిని కూడా నేను అర్పించగలుగుతున్నాను చూడు. నెక్స్ట్ గుళ్ళో ప్రసాదం దొంగతనం చేసినప్పుడు ఎవరైనా చూస్తున్నారా అని వెనకెనక తిరిగి చూస్తూ. దొంగతనం ఎందుకు? గుడ్ల ప్రసాదం ఫ్రీగా ఇస్తారే. ఇంతే ఇస్తారు కదా నీలాంటి వాళ్ళకి తీసుకురావాలంటే ఇంతే కదా కావాల్సింది. ఐ హేట్ యు. బై. ఐ లవ్ యూ టూ. నెక్స్ట్ రోడ్డు మీద టాయిలెట్ వస్తున్నప్పుడు వెనక నుంచి ఎవరైనా లేడీస్ వెళ్తుంటే నన్ను చూస్తున్నారా లేదా అని చూస్తాను. ఎప్పుడైనా చూసిరా ఎవరైనా భయపడా? హాయ్, నా పేరు స్వాతి. ఎగ్జామ్ హాల్ లో ఆన్సర్స్ కోసం వెనక్కి తిరిగి చూస్తుంటాం. స్వాతి, నీకు తెలుసా రచ్చరవి వాళ్ళ వైఫ్ పేరు స్వాతి అని? ఓ, రచ్చరవి ఇక్కడ లేడు కాబట్టి రచ్చరవి లాంటి కమిడియన్ కోసం నువ్వు ఒక పాట పాడాలంటే ఎలాంటి పాట పాడతావు? ఏమన్నావు వామ్మో నాను అయ్యో కన్నులతో మాట్లాడే భాషే. ఒక్కసారి ఇప్పుడు కళ్ళు మూసుకొని రచ్చరవిని ఊహించుకో. ఈ పాటకి వాడికి సింక్ చేయి ఒకసారి. అదే కదా రచ్చరవి ఊహించుకుంటే ఇంత మంచి పాట వస్తుందా అని అనుకుంటా. ఎందుకు ఇలా నా కర్మ కాలిపో. సూపర్. నెక్స్ట్ వైన్ షాప్ లో మందు అంటుంటే వెనకకెళ్ళి మా అయ్య ఇట్లా చూస్తాడేమో అని వెనక తిరిగి చూస్తాం. మీ అయ్యా వైన్ షాప్ చుట్టూ తిరుగుతాడా ఇప్పుడు? ఏ బ్రాండ్ ఇది? కేఫ్. ఇట్లా తాగుతున్నట్టు తెలుసా నీకు? తెలియాలా? మరి మీ ఇంట్లో తెలియదు ఇది చూస్తే? చూడాలా? ఏం కాదు. ఎక్కడ ఉంటారు మీరు? చెర్లపల్లి. జైల్లో ఉంటారా? జైలు పక్కన ఉంటాం. మీ డాడీ పోలీసా? డ్రైవర్. రే డాడీ కష్టపడి డ్రైవర్ పని చేసి సంపాదించి ఇంట్లో తీసుకొచ్చి పెడితే నువ్వు అదే డబ్బులు తీసుకుపోయి మందు షాప్ లో పెట్టి మందు కొనుక్కొని అది కూడా టీవీలో చూస్తే చూడని పీక్తే పీకని అని మాట్లాడితే ఎట్లా చెప్పు? అంటే కొంతమంది తాగుతారు, తెలియనీయకుండా తాగుతారు చాలా మంది. ఏమైందన్నా? కూర్చున్నానా? నేను ఎప్పుడైనా రోడ్ మీద వాక్ చేస్తూ వెళ్తుంటే వెనక ఎవరైనా గాలి ఎక్కువ వచ్చింది ఎగురుతావు కదా? నేను ఎగిరిపోను, కానీ ఎవరైనా విజిల్ వేస్తే మాత్రం నేను బ్యాక్ సైడ్ చూస్తాను బాగా. ఇదేం అలవాటమ్మా నీకు? అది ఎవరైనా విజిల్ వేస్తే రోడ్ మీద వాక్ చేస్తే చూస్తారు కదా. ఇవ్వకపోతే బాధపడేదానిలా ఉన్నావు. సరే పైకి రా. నువ్వు నడుస్తుంటావు, రవి విజిల్ వేస్తాడు, అప్పుడు తిరిగి చూడాలి. దా. నా వెనక ఎందుకో చూస్తూ విజిల్ వేస్తున్నావు? నీ పక్కన మీ మమ్మీ కూడా బాగుంది, దానికే మీకే వేస్తున్నారు విజిల్, నాకు కాదంట. మమ్మీని పట్టుకొని మీకే వేస్తున్నాడు విజిల్. విజిల్ ఏంటి? కాలేజ్ కి పంపనంటే రోడ్ల పొంటి తిరుగుతున్నావు సిగ్గు లేకుండా. కాదు మమ్మీ, నేను కాలేజ్ కి వెళ్తున్నాను కానీ నా వెనక విజిల్ వేస్తున్నారు. ఇంతకు ముందు నా కూతురు అమ్మడి పడతావరా? ఇంత అందమైన పట్టుకొని కూతురు అమ్మడి పడతావా? అంటే ఎక్కడెక్కడో కాన్సన్ట్రేట్ చేస్తున్నారు మీరు. నెక్స్ట్ ఎగ్జామ్ రాసే టైంలో ఇన్విజిలేటర్ స్లిప్స్ ఇచ్చేటప్పుడు ఇన్విజిలేటర్ చూస్తుండో లేదా అని ఇన్విజిలేటర్ ని చూస్తాం వెనకాల. వెరీ గుడ్ ఆన్సర్, రైట్. అరే రాజు, గట్టి ముద్దపప్పు తిర్రాను వదిలినప్పుడు ఎవడని చూసిందా లేదా అని చూస్తా. వాడే వదులుతాడు, వాడే చూస్తాడు. సద్దాం అన్న పల్లెటూరులో చెంబు పట్టుకుని చెరువు కట్టుకుని కూర్చున్నప్పుడు ఎవడన్నా వస్తాడా ఎంత ఇజ్జత్ పోతుంది అని చూస్తాడు. ఎవడన్నా వస్తాడు ఇజ్జత్ పోతుంది కానీ ఎవడన్నా వచ్చి నాలుగు నీళ్ళు తీసుకుంటాడా లేదా అని చూస్తాడు. సూపర్. సెకండ్ టాపిక్ ఏంటంటే ఇలాంటి సందర్భాల్లో బాగా దిష్టి తాకిందే అని అనిపిస్తుంది. పబ్లిక్ లో లుంగి జారిపోయినప్పుడు. అంటే ఈ లుంగి కూడా దిష్టి పెట్టేటోడు ఉన్నారా? లుంగి కాదు. నెక్స్ట్ ఫంక్షన్ హాల్లో పోయి బగ్గ తిన్నాక ఇంట్లోకి వచ్చి కడుపును వస్తుంటే ఏమో ఒడు చూసిండ్రా ఇంతగానం దిష్టి పెట్టిండ్రా అనుకుంటాం. కడుపును వస్తుంటేనా లేకపోతే తొర్ర అవుతుంటేనా? ఎవరైనా కర్ర అబ్బాయి వచ్చి నాకు ప్రపోజ్ చేసినప్పుడు తెల్లగా పొగరు కదా నీకు?
నీకు చెప్తున్నా, తెల్లగా ఉన్నారని పొగరు చూపెట్టారు అనుకో, నీకు చెప్తున్నా రే, తెల్లగా ఉంటే రే కలర్ ఇట్లా ఎండలో పోతే పోద్ది. మనసు తెల్లగా ఉండాలి. తెల్లగా ఉంటాము, మనసు కూడా తెల్లగానే ఉంటది. మనసు తెల్లగా ఉంటది, ఎర్ర ఉంటది, రక్తం ఉంటది లోపల. ఎవరైనా కర్రాబాయి వచ్చి నాకు ప్రపోజ్ చేసినప్పుడు తెల్లారంగానే జ్వరం వస్తది. అప్పుడు నేను అనుకుంటాను దిష్టి తగిలినట్టు. వాడు పోయే కాలం దగ్గర వచ్చిందా నీకు ప్రపోజ్ చేసిండు? నెక్స్ట్. బ్యూటీ పార్లర్ నుంచి బయటకు వచ్చినప్పుడు అబ్బాయిలందరూ నా సైడ్ చూస్తే అప్పుడు దిష్టి తగిలింది అనుకుంటాను. నెక్స్ట్. अगर शादी में गए तो बहुत आइटम्स रहते ना वहाँ पे. आइटम गर्ल मस्त रहते हैं. खाने के आइटम. उमेद खान नहीं. खाने के चीज रहते ना. बटर. बहुत फैट. नो चीज. खाने के सामान. हमारे सामान. खाने के डिशेस. डिश टीवी, सन टीवी डायरेक्ट. तो पूरा खाएंगे सोचते हम लोग. अभी 500 लोगों का तुम अकेले कैसे खाते रहे? क्या भैया ये औरत है, औरत. देखो लंबे बाल. मैं औरत नहीं, मैं श्रीमुखी हूँ. बोलो. ఐటమ్స్ తినడానికి ట్రై చేస్తాం కదా, అది తింటూ ఉంటుంటే అది ప్లేట్ స్లిప్ అయిపోతుంది కదా. ఇది ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ స్టార్ట్ చేయి. ప్లేట్ స్లిప్ కాగానే మనకు నజర్ తగిలిందని మనం ఫీల్ అవుతాం. ఓహో, ప్లేట్ కింద పడిపోయిన, లేకపోతే బట్టల మీద మరకలు అంటుకున్నా దిష్టి తాకింద్రో. నెక్స్ట్. ట్రెడిషనల్ గా రెడీ అయి వెళ్తున్నప్పుడు కుక్కలు మన వెంట పడ్డప్పుడు మనకు దిష్టి తాకిందని అనిపిస్తుంది. నువ్వు తల దూకోలేదు. కాదు, బట్టలను చూసి అప్పుడు ఆ కుక్కలు దిష్టి పెడతాయి. రాజు బోలో. బాగా చదివి ఎగ్జామ్ ఫెయిల్ అయినా అనుకో, నీ తల్లి ఎవడో దిష్టి పెట్టినాడు రా భయ్, ఒకటే ఫెయిల్ అయిపోయినా అనిపిస్తుంది. సంజయ్ గాడు ఇంకోడు. సద్దాం అన్నా రవేనా, నీ హెయిర్ స్టైల్ చాలా బాగుందన్నా. ఏంటంటే జుట్టు రాలిందనుకో, ఎవడో దిష్టి పెట్టినట్టు. అది నువ్వే అనుకోని నేను గుండు గీక్తా.